ఇజ్రాయెల్ వారితో ధ్వంసమైంది గాజా. అక్కడి ప్రజలు తిండి కోసం అలమటిస్తూ ఉన్నారు. ఇక ఎదురు చూస్తున్న శరణార్థులపై మరో ఘోరం జరిగింది. విమానం నుంచి జారి విడిచిన ఆహారంతో కూడిన పారాచూట్లు తెరుచుకోకపోవడంతో శరణార్థులపై పడ్డాయి. ఇక ఈ ప్రమాదంలో 5గురు చనిపోయారు. మరో 10 మంది వరకు కూడా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక పారాచూట్లను జారి విడిచింది తాము కాదని జోర్దాన్, అమెరికాలు స్పష్టం చేశాయి. ఈజిప్ట్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా చేపట్టిన సాయంలో భాగంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. దీనిపై గాజా ప్రభుత్వం స్పందించింది. విమానాల ద్వారా ఆహారం జారవేత కేవలం ప్రచార ఆర్భాటం కోసం తప్ప ఎందుకు పనికిరాదని తెలిపింది. విమానం నుంచి ఆహారం జారవిడిచే కంటే రోడ్డు మార్గం ద్వారా ట్రక్కులను అనుమతించాలని ఇజ్రాయెల్ను ఐక్యరాజ్య సమితి ఇప్పటికే కోరింది.